రిజల్ట్స్ వచ్చినాయి కదా. సో ఈ వీడియో తీసుకొని మీ పేరెంట్స్ చూపిరు, ఓకేనా. సో నాకు పొద్దున్న చాలా డిఎంలు వస్తున్నాయి, ఏమనంటే అన్న నేను ఫెయిల్ అయినా నాకు ఎన్ని సబ్జెక్టులు పోయినాయి, నాకు అన్ని సబ్జెక్టులు పోయినాయి, అది అని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నా, అరే ఏం కాదు రాబోయే చిల్లుండు నువ్వు, ఏం కాదు మళ్ళీ రాయి, ఏమవుతుంది ఏమీ కాదు, ఈ ఎగ్జామ్లు ఈ మార్కులు ఇవన్నీ నీ లైఫ్ని డిసైడ్ చేయవు, ఏమీ కాదు చిల్లుండు నువ్వు టెన్షన్ తీసుకోకది అని చెప్పుకుంటూ వస్తున్నా. కాకపోతే నాకు ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఏంటంటే ఎవరో అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ దాంట్లో ఎవరికో ఎక్కువ మార్కులు వచ్చినాయంటే, పాస్ అయింది ఈమె, కాకపోతే ఎవరో రిలేటివ్స్ వాళ్ళ దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయంటే ఈమె తక్కువ మార్కులు వచ్చినాయంట. వాళ్ళ ఇంట్లో ఈమెని తిడుతురంట, కొట్టిరు కూడా అంట. నేను వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నా ఏంటంటే, మీ పరువు ఏమి జాతీయ జెండా కాదు, అర్థమైందా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీ బిడ్డకి తక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటంటే మీరే. రూట్స్ అట్లాంటివి, మీకంత తెలివి లేనప్పుడు, మీకంత అది లేనప్పుడు మీ బిడ్డ ఎందుకు అంత షార్ప్ అవుతుంది, అంత తెలివిగలది అవుతుంది. నువ్వేమన్నా డిగ్రీలు చేసి ఏమన్నా సైంటిస్ట్ కావా అని నీ బిడ్డ అంత సైంటిస్ట్ కానీకే, లేకపోతే నువ్వేమన్నా ఎడిసన్ నువ్వు బల్బులు కనిపెట్టినావా, లేకపోతే మన హిమాలయాలు కనిపెట్టినావా, అంత పెద్ద తెలివిగల నా బిడ్డ ఎందుకు తయారైంది, నువ్వు ఎంత తెలివిగల